వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్లో అర్థమెటిక్ పై మ్యాథమెటిక్స్ పరంగా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఈ ప్రశ్న చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 41 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9. మరి ఈ ప్రాబ్లం చూడగానే ఇదంతా కూడా స్క్వేర్ రూట్ సంబంధించిన ప్రాబ్లం అని మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి ఇందులో చూస్తే మనం ఇక్కడ నుంచి చూడండి, ఈ రైట్ సైడ్ లో ఈ చివరి నుంచి మనం ప్రారంభించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 యొక్క వాల్యూ అంత మనకు తెలుసు కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 9 అనేది దాని యొక్క వాల్యూ మనకు తెలుసు. ఆ 9 ని బయట తీస్తే మనకి 3 అవుతుందని. ఓకేనా. సో మరి దాని ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లేస్ లో నేను ఇప్పుడు ఆ స్క్వేర్ రూట్ ని తీసేసి ఇప్పుడు నేను 3 రాస్తున్నాను. చూడండి, కంప్లీట్ గా ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ని అరేంజ్ చేస్తాను. దాని ప్లేస్ లో దాని వాల్యూ ఓన్లీ 3 కాబట్టి 3 రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లేస్ లో మీరు ఇంకా 3 కాబట్టి దాన్ని మొత్తం అరేంజ్ చేసి దాని ప్లేస్ లో ఇప్పుడు నేను 3 రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 19 మైనస్ 3. 19 లో నుంచి 3 తీసి దానికేమో స్క్వేర్ రూట్ కట్టాలి. చూడండి, 19 లో నుంచి 3 తీసి దానికి స్క్వేర్ రూట్ కట్టాలి. 19 లో 3 తీయండి. మరి 19 లో 3 తీస్తే 16. కాబట్టి ఈ అంతటి ప్లేస్ లో నేను ఇప్పుడు 16 రాస్తున్నాను. ఆ పైన స్క్వేర్ రూట్ అలాగే ఉంచి ఇప్పుడు 16 రాస్తున్నాను. చూడండి, మొత్తం స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి 19 మైనస్ 3 మొత్తం అరేంజ్ చేస్తే దాని ప్లేస్ లో 16 రాశాను. మరి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 యొక్క వాల్యూ అలాగే 3 అంటున్నామో, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క వాల్యూ 4 మనకు తెలిసింది. కాబట్టి దాని ప్లేస్ లో ఇప్పుడు నేను 4 రాస్తాను. అంటే కంప్లీట్ గా స్క్వేర్ రూట్ మొత్తం చెరిపేస్తున్నాను. చూడండి, మొత్తం అరేంజ్ చేశాను. ఇప్పుడు దాని ప్లేస్ లో 16 యొక్క వాల్యూ 4 కాబట్టి 4 రాస్తున్నాను. సో ఇప్పుడు ఎంత అయింది మరి? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ప్లస్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 21 4 కలుపుతాము, అది 25 కదా. సో వీళ్ళిద్దరి ప్లేస్ లో నేను 25 రాస్తున్నాను. చూసారా, మరి 21 ప్లస్ 4 25 రాశాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వచ్చింది. మరి తెలుసు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 యొక్క వాల్యూ ఎంత? ఎస్ 5 5 25 కాబట్టి 5 రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లేస్ లో మొత్తం స్క్వేర్ రూట్ కూడా చెరిపిస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ 5 రాశాను. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 41 మైనస్ 5. మరి 41 లో నుంచి 5 తీసేయండి. ఎస్ 36. ఇప్పుడు ఓన్లీ 41 మైనస్ 5 ప్లస్ 36 రాద్దాం. సో ఇప్పుడు నేను 36 రాశాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36. మరి 36 యొక్క వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 యొక్క వాల్యూ దట్ ఈస్ 6. సో అవర్ ఆన్సర్ ఈస్ 6. మరి ఈ ప్రాబ్లం చూడండి, 789 ప్లస్ 576 హోల్ స్క్వేర్ ప్లస్ 789 మైనస్ 576 హోల్ స్క్వేర్. ఇక్కడ నేను బాగా ఈ న్యూమరేటర్ ప్లేస్ లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యాడ్ చేసినట్లు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యాడ్ చేసినట్లు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని నేను ఒకసారి ఆ ఫార్ములా యూటిలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చని తెలుస్తుంది. కాబట్టి ఏంటో ఫార్ములా ఒకసారి చూడండి. మీరు చూడండి, ఈ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ని యాడ్ చేసినట్లయితే ఏమొచ్చింది మనకి? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే ఇందులో ఒక 2ab ప్లస్ 2ab ఉంటుంది, ఇందులో ఒక మైనస్ 2ab, రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మొత్తం మీద 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. 2 ఏ స్క్వేర్లు 2 బి స్క్వేర్లు మిగులుతాయని మనకి ఈ ఫార్ములా చెప్తుంది. మరి దీన్ని ఇక్కడ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ సేమ్ ఫార్ములా అనమాట. ఇక్కడ ఉన్న మాదిరిగానే ఇక్కడ నెంబర్స్ లో ఉన్నాయి, అంతే తేడా. ఇక్కడ ఏబిలో ఉన్నాయి, ఇక్కడేమో నెంబర్స్ లో ఉన్నాయి అనమాట. మరి ఇక్కడ ఏ ప్లస్ లో ఎవరు ఉన్నట్లు అంటే చూడండి 789 ఉన్నట్లు. మరి బి ప్లస్ లో ఎవరు ఉన్నట్లు అంటే 576 ఉన్నట్లు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బదులుగా 789 ప్లస్ 576 హోల్ స్క్వేర్ ఉన్నట్లు. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బదులుగా 789 మైనస్ 576 హోల్ స్క్వేర్ ఉన్నట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మనకి 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలి కదా. అంటే మొత్తం ఈ ప్రాబ్లం లో న్యూమరేటర్ ప్లేస్ లో ఏమొస్తుందో నేను మీకు ఇప్పుడు రాసి చూపిస్తాను. చూడండి, ఇలా నేను ఇక్కడ డివైడెడ్ బై బదులుగా ఒక బై రాసుకున్నాను. ఇప్పుడు ఏం మిగిలిదాలంటే మనకి యాక్చువల్ గా 2 ఇంటూ ఈ ఫార్ములా ప్రకారం ఒక ఏ స్క్వేర్. ఏ ప్లేస్ లో ఎవరు ఉన్నారు ఇక్కడ? 7. చూడండి 789. చూడండి 789 స్క్వేర్ ప్లస్ అలాగే ఒక బి స్క్వేర్ బదులుగా 576 స్క్వేర్. అంతే అనమాట. మరొకసారి చెప్తాను వినండి. ఈ ఫార్ములా ప్రకారం ఇద్దరు చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే 2 ఏ స్క్వేర్లు 2 బి స్క్వేర్లు దాన్ని 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటాం. మరి ఆ ప్రకారం ఇక్కడ ఏ ప్లేస్ లో 789 ఉంది, బి ప్లేస్ లో
576 ఉంది. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఎవరు మిగిలిన మనకి 2 ఇంటూ 2 రాసుకున్నాను, బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లేస్లో ఎవరున్నారని చెప్పాను ఇక్కడ 789 ఉన్నట్లు, కాబట్టి 789 స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో 576 స్క్వేర్. మరి కింద ఏముంది అలాగ రాసుకుందాం. ఇక్కడ 789 ఇంటూ 789 అని చూసారు కింద డినామినేటర్ ప్లేస్లో 789 స్క్వేర్ అవుతుంది అనమాట. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కాబట్టి. అలాగే 576 ఇంటూ 576 స్క్వేర్ అవుతుంది అనమాట. 576 స్క్వేర్. ఇప్పుడు ఏమైంది చూడండి ఈజీగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాకెట్ లో ఉన్న 789 స్క్వేర్ ప్లస్ 576 స్క్వేర్, కింద ఉన్నటువంటి 789 స్క్వేర్ ప్లస్ 576 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈజీగా మనకి పైన న్యూమరేటర్ ప్లేస్ లో ఒక 2 మాత్రమే మిగులుతుంది అనమాట. కాబట్టి చూసారు ఇప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ ఎంత అయిపోయింది, మనకి 2 అయిపోయింది అనమాట. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.